ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ శాస్త్రో భవిష్యత్ దర్శిని. మిత్రులారా, ఇప్పుడు మనం కొన్ని ఎపిసోడ్స్ నుంచి ఆర్థిక ధనలాభాన్ని పొందటానికి, అంటే మన జాతకంలో ఎన్ని కష్టాలు ఉండని, నష్టాలు ఉండని, దరిద్ర లక్షణాలు ఉండని, ఏదన్నా ఉండని, ఆకస్మిక అయాచిత విశేష ధనలాభాన్ని పొందటానికి మనం కొన్ని యక్షిణీ తంత్రం, కుబేర తంత్రం ఇలాంటి వాటిల్లో చిట్కాలు తెలుసుకుంటున్నాం. అందులో అంతర్భాగంగా ఇది ఒక మూడవ చిట్కా. ఈ మూడవ చిట్కా ఏమిటి అంటే చండ్రకర్ర అనబడేటువంటిది ఉంటుంది. ఈ చండ్రకర్ర ఒక చిన్న అంత ముక్క సంపాదించి చక్కగా దేవుడి దగ్గర కూర్చొని మట్టి ప్రమిదల్లో ఆవు నేతితో దీపారాధన చేసి కనకధారా స్తోత్రము అనబడేటువంటి దాన్ని పారాయణ చేస్తూ ఈ కట్టెని, ఈ పుల్లని ఆ దీపారాధనలో పెట్టి కాలుస్తూ ఉండండి. మీకు ఈ పారాయణంతా అయ్యేసరికి అది చక్కగా అంటుకొని నిప్పు తయారవుతుంది. కాసేపు ఉంచిన తర్వాత దాన్ని ఆర్పేస్తే బొగ్గు తయారవుతుంది. ఆ బొగ్గుతోటి ఈ యొక్క స్టార్ యంత్రాన్ని రాయండి. లేకపోతే ఇలాగా 4 మూలల క్రాసులు వచ్చేటట్టుగా, ఇంట్లో తల్లులందరూ ముగ్గులు పెడుతూ ఉంటారు కదా, అలా ఒక ముగ్గులాగా తయారు చేయండి. అలా ఒక ముగ్గు వేసి అందులో ఓం, ఈ కార్నర్లో శ్రీం హ్రీం క్లీం, ఓం శ్రీం హ్రీం క్లీం అనే బీజాక్షరాలు రాసి మధ్యలో ధనలక్ష్మి అయి నమః, లేకపోతే శ్రీ మహాలక్ష్మి అయి నమః, లేకపోతే కుబేరాయ నమః అని మంత్రం రాయండి. రాసి అక్కడ వాటికి షోడశోపచార పూజలాగా చేసి ఏదన్నా తీపి పదార్థం నివేదన చేయండి. ఇలా 44 రోజులు చేయండి. 6 నెలలు గనక చేస్తే శాస్త్రంలో చెప్పబడింది, షాణ్మాసం భక్తి సంయుత లక్ష్మీశ్చాంచల్యరహిత సదా తిష్టతి తద్గృహే అని. చంచలత్వం ఉన్నటువంటి లక్ష్మీదేవి తన శాశ్వతంగా ఆ చంచలత్వాన్ని వదులుకుని బిడ్డ తరాన ఆ ఇంట్లో లక్ష్మి కొలువు ఉంటుంది అని. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో తెలుసుకుని ఆచరించండి.